సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 1 ఇయర్ కంప్లీట్ చేసుకోబోతోంది. ఇన్ జస్ట్ ఫ్యూ డేస్ ఈ పరిపాలన చూసిన తర్వాత దేని మీద ఎక్కువ ఫోకస్ ఉందనిపించింది? దేన్ని మర్చిపోయారనిపించింది సార్? ఒక మంచి నాకు అనిపిస్తుంది ఏంటంటే, గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆర్థికాభివృద్ధి కోసం విధానాలు, పెట్టుబడులను ప్రోత్సహించడం కావచ్చు, హైదరాబాద్ నగరాన్ని ఒక ఆకర్షణీయమైనటువంటి నగరంగా పారిశ్రామికీకరణకి, ఆర్థికాభివృద్ధికి చూపెట్టడం కావచ్చు, అది కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది. దాన్ని అభినందిస్తున్నాం. ఏదో అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నట్టు కాకుండా సంకేతాలు మంచి వేస్తున్నారు. ఒక దురదృష్టం ఏంటంటే, అలవిమాలని హామీలు ఇచ్చి కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. అప్పటికే గత ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలైనాయి. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేయొచ్చు, కానీ ఆ పైన అదనంగా మరొక 60-70 కోట్లు బహుశా అన్నీ కలిపితే అన్ని మాటలు నెరవేరిస్తే 1,20,000 కోట్లు ఏడాదికి అదనం ఖర్చు అయ్యేట్టు తీసుకునేసరికి పచ్చగా ఉన్న రాష్ట్రంలో సంక్షోభాన్ని తెచ్చుకున్నారు. అది ఒక ముఖ్యమంత్రిగా నేను అన్నాను, ఎందుకంటే వారి పార్టీ ఒక కొన్ని హామీలు ఇచ్చింది, అసాధ్యమైన హామీలని, ఆ భారాన్ని విడమే పెట్టారు. మంత్రివర్గాన్ని వాడు తప్పట్టడం కష్టం, మంచి చెడు తప్పు పొరపాటు ముందే జరిగింది. మూడోది, అలాంటి పరిస్థితులు ఏంటంటే డబ్బు లేనప్పుడు ప్రభుత్వాలు చేయవలసింది ఉన్న డబ్బును సద్వినియోగం చేసే పద్ధతులు ఎట్లా చేయాలి. ఉదాహరణకి విద్యకి బోర్డంత ఖర్చు పెడుతున్నారు. విద్యా ప్రమాణాలు అధ్వాన్నంగా ఉన్నాయి. గతంలోనే 50% పైగా 54-55% మంది పిల్లలు స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా తగ్గిందని చెప్తున్నారు. నేను ఏమంటాం, 66 లక్షల మంది పిల్లలు ఉంటే తెలంగాణలో స్కూల్ విద్యార్థులు, 21 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళని ఈ మధ్య అందిన సమాచారం. వాస్తవం కాదు, పరిశీలించాలి. 66లో 21 లక్షలు అంటే దాదాపుగా 33-32% వచ్చేసాం మనం. గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం పూర్తిగా పోయింది. ఖర్చు ఒక్కొక్క బిడ్డ మీద ₹1,00,000 పెడుతున్నారు. కాబట్టి మీరు చూడాల్సిన మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటంటే, ఇంతంత ఖర్చు పెడుతున్నప్పుడు అదనంగా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. పిల్లల విద్యా ప్రమాణాలు పెంచడం ఎట్లాగా, పరీక్షల పద్ధతిని సమూలంగా మార్చి పరీక్షల్లో నిజాయితీ తీసుకురావాలి, పరీక్షల్లో మేధస్సును పరిశీలించే ఏర్పాటు కావాలి, బట్టి పట్టేది కాకుండా. అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, బాధ్యత మొత్తం మీదే. విద్యలో ఫలితాలు తీసుకురావడం బాధ్యత మీది. ఫలితం అంటే పాస్ కావడం కాదు. 96% మంది పాస్ అయినట్టు కనిపిస్తుంటే 10% మందికి కూడా ఆ క్లాస్ లెవెల్లో పరిజ్ఞానం లేదు. ఇంకా పాస్ ఏంటి, దొంగ పాస్లవి. ఈ ప్రభుత్వం లెక్కలు చెప్తాను. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో గణితంలో కానీ సైన్స్లో కానీ 10-12% మందికి ఆ స్థాయికి తగ్గటువంటి పరిజ్ఞానం ఉన్నది. పాస్ అయ్యి 96%. మరి ఈ మధ్యలో 85% ఏమవుతుంది? ఎందుకుంది అది అంతరం? దాన్ని పూరించే బాధ్యత ప్రభుత్వానికి. దీనిలో డబ్బులు ఖర్చు అక్కర్లా, పద్ధతుల్ని మార్చాలి. అలా కాకుండా ఎట్లా ప్రతి ఓట్ల మీదే మనం దృష్టి పెట్టి 11,000 మంది టీచర్లు రిక్రూట్ చేశాను అని ప్రచారం చేసుకుంటున్నారు. అసలు అంతమంది టీచర్లు అక్కర్లా. తెలంగాణలో విద్యార్థుల సంఖ్య ఏడాదికి తగ్గుతోంది. ఎందుకంటే జనాభా అదుపులోకి వచ్చి ఆ 14-15 ఏళ్ల లోపల ఉన్న పిల్లల సంఖ్య తగ్గిపోతుంది సమాజంలో. మంచిది అది. అలాంటప్పుడు నేను టీచర్లు ఎక్కువ ఎందుకు? ఇప్పటికే టీచర్లు మన పిల్లలకు సరిపడినంత మంది ఉన్నారు. 14-15 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నప్పుడు అదనంగా టీచర్లు పెట్టడం ఇంత పెద్ద అంశంగా తీసుకొచ్చి ఇంత పెద్ద యాడ్స్ చేసుకున్నారని చెప్పండి. మీకు పరిపాలన మీద ఏంటి దృష్టి ఉంది? ఎన్నికల్లో ఓట్లు, దానికోసం ప్రజల్ని మభ్యపెట్టి గవర్నమెంట్ ఉద్యోగాలే పరిష్కారం అనే భావాన్ని చూపెట్టడం, ఫలితాలు రావు మళ్ళీ పిల్లలకి. విద్యారంగం అన్నది సామాన్యుల పిల్లలకి మంచి విద్య అందించడం కోసం, అంతేగాని కొంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చి పని చేయకుండా కూర్చోబెట్టడం కోసం కాదు. ఏ రంగమైనా కూడా ఈ మౌలికమైన విషయంలో దృష్టిలో పెట్టాలి. అది కనుక చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఫలితాలు తీసుకురావడం, ఖర్చు పెట్టడం అంతనే కాదు, ఫలితాలు. మూడోది, ఈ ఆడంబరాలకు పోకుండా పొదుపరితనం పాటించడం. మూసి ప్రక్షాళన అన్నారు, సంతోషం. 1,50,000 కోట్లు అన్న మాట వచ్చింది, నా గుండె బేజారైపోయింది. చైనాలో ప్రపంచంలో అమెరికాకి దీటైన ఆర్థిక వ్యవస్థ, మనకు 5 రెట్లు ఉన్న ఆర్థిక వ్యవస్థ, చైనా దేశం మొత్తాన్ని ప్రభావితం చేసిన 3 గార్జెస్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకి అయిన ఖర్చు ఎంత ఉందో అంత మీరు ఒక చిన్ని రాష్ట్రంలో, ఒక పేద దేశంలో, చిన్ని రాష్ట్రంలో, ఒక నగరంలో, ఒక ప్రాంతంలో అంత ఖర్చు పెడతామని మాట్లాడుతున్నారు. సై మనకు అర్థం ఉందేమన్నా? అమెరికా లాంటి దేశం కూడా ఒక $20-30 బిలియన్ ఒక ప్రాజెక్టు ఖర్చు పెడతామంటే 100 సార్లు ఆలోచిస్తారు. మనకి డబ్బు అనేది లెక్క లేకుండా ఎక్కడో గాలిలోంచి వస్తుంది, ఒక కల్పవృక్షం ఉంది, కామధేను ఉందంటే ప్రవర్తిస్తున్నాం. గతంలో మీకు చేవెళ్ల ప్రాణహిత కావచ్చు, తర్వాత మార్చినటువంటి కాళేశ్వరం కావచ్చు, మరొకటి కావచ్చు, ఆనాడు కూడా ఇదే మాట చెప్పాను. అభివృద్ధి అన్నది ఊరికే నినాదం ఇచ్చేసి డబ్బు ఖర్చు పెట్టడం కాదు, పెట్టే ఖర్చు వచ్చే ఫలితం. ఎందుకంటే భారం అంతా ప్రజలనే పడుతుంది.
డబ్బులు కట్టాల్సిన వాళ్ళు ఎవరు? దీనివల్ల ఏమవుతుంది, డబ్బులు లేకుండా చేసుకోవడం చేత ఫీ రీఎంబర్స్మెంట్ ఎవరినైనా అడగండి మీరు తెలంగాణలో, డబ్బులు ఇవ్వట్లా. అదేమంటే గవర్నమెంట్ బేరాలు ఆడుతుందట, పాత బకాయిలను వదిలేసేయండి, మిగతాది మనం బేరానికి వద్దామని చెప్పాను. అట్లాగే ఆరోగ్యశ్రీ చెల్లింపులు సరిగ్గా సకాలంలో పెట్టలా. కనుక్కోండి మీరు ఒకసారి, నిజమో కాదో ప్రేక్షకులకు తెలుస్తుంది. నాకు కనుక సమాచారం సరిగ్గా అందకపోతే కరెక్ట్ చేసుకుందాం. కానీ డబ్బులు అందట్లా. అంటే ఉన్న సంక్షేమ పథకాల డబ్బులు పెట్టాలా. జీతాలకు గగనంగా ఉంది ఈ మధ్యకాలంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశం మొత్తంలో అతి ఎక్కువ మిగిలిన రాష్ట్రం ఇది. ఎందుకంటే ఒక తరగని కానీ హైదరాబాద్ నగరం, మహానగరం ఒక చిన్న రాష్ట్రానికి సొంత ఆస్తి అయ్యేసరికి ఈ రాష్ట్రానికి చాలా మేలు చేకూరింది. ఆ మొత్తాన్ని మీరు వృధా చేసుకున్నారు. ఎట్లాగా? ఇప్పటికైనా మేలుకోకపోతే ఎట్లాగా? కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ, ఉన్న డబ్బులతో ఫలితాలను ఎక్కువ తీసుకొచ్చే ఏర్పాటు, ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం కాకుండా పెట్టే ఖర్చుతో ఫలితం వచ్చేట్టు ఏర్పాటు చేయటం, ఈ రెండు మీద దృష్టి పెట్టినట్టయితే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకపోవడం అనేది ప్రాజెక్టుల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. మూసీతో పాటుగా అక్కడ బాపు ఘాట్లో బాపు ఐడియాలజీ సెంటర్, అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము అనేది, 4th సిటీని ఏర్పాటు చేస్తాము, అక్కడ క్లస్టర్లు ఏర్పాటు అవుతాయి. ఇవన్నిటితో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఉన్నాయి. దళిత బంధు కావచ్చు, లేకుంటే రైతు రుణమాఫీ, రైతు బంధు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అందరూ ఎదురు చూస్తున్నటువంటి హామీల అమలు అనేది ఎన్ని మార్క్స్ వేస్తారు సార్ ఓవరాల్గా? ఎలక్షన్ కాగానే నేను బహిరంగంగా చెప్పాను, అసాధ్యమైన హామీలు ఇచ్చారు, జరిగిందో జరిగిపోయింది. కొత్త ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. ఇదిగో డబ్బులు ఇవి, కొన్ని తెలుసో తెలియకో మేము హామీలు ఇచ్చాం, కొన్ని సాధ్యం, కొన్ని సాధ్యం కాదు. సంక్షేమం, అభివృద్ధి సమతూకం కావాలి. రాష్ట్ర భవిష్యత్తును గంగలో కలిపి తాత్కాలికంగా ఓట్ల కోసం డబ్బులు పంచిపెడితే ఉపయోగం లేదు. కాబట్టి ఇవి కొన్ని చేస్తాము, కొన్ని కొంచెం ఆలస్యం అవుతాయి. కానీ అంతకంటే ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి కోసం ఇగో ఈ పనులు చేస్తాము అని ప్రజల ముందుకు వచ్చినట్టయితే అది సరైన పద్ధతి. కానీ తొందరపడి మాట ఇవ్వటము, మాట ఇచ్చాక నిజాన్ని చెప్పకపోవటము, చాలా విన్యాసాలు చేయటము, చివరికి ప్రజలు తిరస్కారానికి గురి కావటము ఎన్నో రాష్ట్రాల్లో చూస్తున్నాం మనం. రుణమాఫీ ఎందుకు మీరు ప్రకటించారు? ఎన్నిసార్లు రుణమాఫీలు జరిగినాయి? మీరు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం పెట్టి రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీలు ఎన్నిసార్లు చేశారు కదా. 1991లో, 89, 90లో అప్పుడు తావు దేవీలాల్, పిపి సింగ్ ప్రభుత్వంలో మొట్టమొదటి రుణమాఫీ జరిగింది. ఆ తర్వాత ఎన్నో రుణమాఫీలు వచ్చినాయి. రాష్ట్రాల స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎన్నో రుణమాఫీలు వచ్చినాయి. రైతుల పరిస్థితి ఎందుకు ఇంకా ఇట్లానే ఉంది? రైతులు ఇప్పుడు కూడా ఎందుకని బయట 5 రూపాయల వడ్డీలకి 10 రూపాయల వడ్డీకి తీసుకోవాల్సి వస్తుంది అప్పులు? విత్తనాల కొనుగోలు దగ్గర నుంచి. అంటే ఏమిటి? మీరు ఓట్ల బయటలో పడ్డారు తప్ప రైతుల సంక్షేమం గురించి పట్టించుకోవాలా. తాత్కాలికంగా తృప్తిపరిచి ఓట్లు పొందడమే బాధ్యతగా తీసుకుంటాను అంతే. వ్యవసాయం బాగు చేయాలనే ఆలోచన లేదు. మీకు వ్యవసాయానికి రోడ్ మ్యాప్ ఏమన్నా మీ దగ్గర? వ్యవసాయాన్ని ఆదాయాలు పెంచడానికి ఇదిగో మీ పద్ధతులు ఉన్నాయి, ఈ రకంగా చేస్తున్నాం. వ్యవసాయం మంది ప్రశ్నలా పెంచుతున్నాం, ఎగుమతులు పెంచడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇదిగో ఈ రకమైనటువంటి ఎక్కువ విలువ ఉన్న పంట వచ్చేందుకు ఈ రకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏమో చెప్పండి నాకు ఒకసారి, నాకు అర్థమయ్యే చెప్పండి. అదేం లేదు. ఏదో పాతకాల పద్ధతులు రుణమాఫీ మరొకటి. రాష్ట్రం సర్వనాశనం అయితే కానీ చెప్పండి. ఇది ఒక్క రాష్ట్రానికి పరిమితం కాదు, అన్ని రాష్ట్రాలు ఎట్లానే ఉన్నాయి. దీని నుంచి బయటపడాలి. ఆర్థికాభివృద్ధి, సంక్షేమం సమతూకం ఉండాలి. ప్రభుత్వం పెట్టే ఖర్చుతో ప్రజలకు మంచి సేవలు అందించాలి. ఖర్చు కనిపిస్తోంది, జీతభత్యాల కోసం 10,000 కోట్లు ఖర్చు అయిపోతుంది, కానీ ప్రజలకు సేవలు అందట్లా. మనకు తెలిసి ఏం జరుగుతుందో ప్రతిరోజు తెలుసు. కాబట్టి పెట్టే ఖర్చుతో ఫలితాలు రావాలి. ప్రజలు పన్నులు కట్టేది ఒక కప్పంలాగా కాదు, ఉమ్మడి సేవలు అందుతాయని చెప్పని. మీరు రాచరికం కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజల సమ్మతితో, ప్రజల పన్నులతో మీరున్నారు అక్కడ. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అది మర్చిపోయి రాచరికంలాగా ప్రవర్తిస్తుంటే ఖర్చు కనిపిస్తుంది, ఫలితం లేకపోతే ఎంతకాలం ప్రజలు సహిస్తారు? ఆ కోపం, కసి అంతా కూడా ఎక్కడో కనిపిస్తుంది. మీరు ఇందాక భూసేకరణ అన్నారు. అసలు ముందు ప్రభుత్వం అంటే విశ్వాసం సన్నగిలినప్పుడు, కోపం, కసి యంత్రాంగం మీద ఉన్నప్పుడు ఏదో రూపంలో కసి బయటపడుతుంది. దాని మూల కారణాల గురించి మనం ఆలోచించట్లా. ఏదో నడుపుతున్నాం, రథం నడుపుతున్నాం. ఇక అవినీతి గురించి నేను మాట్లాడను. 40 కోట్లు అసెంబ్లీ ఎన్నిక కోసం ఖర్చు పెట్టాక అవినీతి లేదని అనుకుంటే వాడు అమాయకుడు అవుతాడంతే. కాబట్టి మనం నిజాయితీగా పునరాలోచన చేయాలి. ఏం చేస్తున్నాం? ఏ పార్టీ అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. సో ప్రజల్లో అసహనం, ఆగ్రహం ఏదో ఒక రూపంలో బయటపడుతుంది అనుకుంటే
ఎన్నికల కాలం దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి, అప్పటిదాకా వీళ్ళు తీర్పు అప్పుడు ఎట్లాగో చూపెడతారు. మీరు ఎన్ని విన్యాసాలు చేసినా కూడా చాలా ప్రభుత్వాలు అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోతే ఓడిపోతున్నాయి. కాదని చెప్పండి మీరు. ఎన్ని విన్యాసాలు చేసినా కూడా, ఎన్ని రకాలైనటువంటి ఈ సంక్షేమ పథకాలు పెట్టినా కూడా, ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా కూడా ఓడిపోతున్నారు. కానీ ఆ స్పృహ ఉండదు. చచ్చిపోయేదాకా మనం ఉంటాం అన్న భ్రమతో బతికేసి రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారు. మొట్టమొదటిది. రెండోది, ఎన్నికల దాకా కూడా జనం ఆగట్లా. ఈ సోషల్ మీడియా యుగంలో, ఈ టీవీ యుగంలో వందల ఛానల్స్ ఉన్నాయి, 100 యూట్యూబ్లు ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి. మరి కసిని పెంచేవాళ్ళు ఉన్నారు, కోపాన్ని పెంచేవాళ్ళు ఉన్నారు, దాన్ని అస్త్రంగా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాల రాజకీయ శక్తులు ఉన్నాయి, సామాజిక శక్తులు ఉన్నాయి. సహజంగా ఆందోళనలు, ఉద్యమాలు, హింస చెలరేగుతుంటాయి. కాబట్టి మనం రేపుని గురించి కొంచెం ఆలోచించండి. ఒక మాట అనే ముందు, ఒక పథకం చేపట్టే ముందు, ఒక హామీ ఇచ్చే ముందు రేపటిని గురించి ఆలోచించండి. ఈ సమాజానికి మీ వల్ల మంచి చెడు ఆలోచించండి. అంతేగాని ఇప్పుడు పబ్బం గడుపుకుందాము, ఇవాళ ఓటు వస్తే చాలు, ఇవాళ నా మాట వస్తే చాలు, ఇవాళ ప్రచారం వస్తే చాలు, పేపర్లో హెడ్లైన్స్ వస్తే చాలు, రేపేమో చూసుకుందాం అనుకుంటే రేపు ఉన్నది పర్యవసానాన్ని అనుభవించాలి. సార్, ఇప్పుడు December 7th 1 year కంప్లీట్ అవుతోంది. ఎన్ని మార్క్స్ వేస్తారు సార్ మీరు 10కి? నేను దానిలోకి వెళ్ళను. ఎందుకంటే కరవమంటే కప్ప కోపం, ఇవ్వమంటే పాము కోపం. ఇందాక రంగాలు చెప్పాను కదా, కనీసం అభివృద్ధికి వ్యతిరేకంగా సంకేతాలు ఇవ్వటం లేదు. హైదరాబాద్ నగరం, మీకు పార్టీలు అంటే కోపం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, పక్కన పెట్టండి. ఖచ్చితంగా గత 20-30 ఏళ్లలో తెలుగునాట మంచి జరిగింది ఏంటంటే హైదరాబాద్ నగరం అభివృద్ధి. ఒకప్పుడు దక్షిణాదిన అతి తక్కువగా ఉన్న నగరం, దేశంలో పెద్దగా తలమానికి కానటువంటి నగరం, ఇవాళ దేశంలో గర్వించదగ్గ నగరం. మరి చెన్నైని దాటి వెళ్ళింది. ఇవాళ చెన్నై కంటే హైదరాబాద్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఇంకా మరింత బలమైనది. మనం గర్వపడాలి. మనకంటే బెంగళూరు ఇంకా బలమైనది. అక్కడ మనకంటే భౌగోళిక కారణాలు ఉన్నాయి, మనకంటే ముందు కొంచెం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఉన్నది. దాన్ని కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభం చేసి గట్టి కృషి చేస్తే, రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కానీ, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దాన్ని కొనసాగించారు. దాన్ని అభినందిస్తున్నాను. అలాగే ఇంత పెద్ద ఉద్యమం వచ్చి ఆంధ్ర, తెలంగాణ పేరుతో కొన్ని సందర్భాల్లో ద్వేషాలు, కోపాలు వచ్చినా కూడా అవన్నీ పూర్తిగా సమస్పోయేట్టు చేసి చాలా బాధ్యతతో వ్యవహరించారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అందుకు వారిని అభినందించాలి. ఇందాక మిగతా పొరపాట్లు నేను చెప్పాను. మనం ఎక్కడో చోట క్రమశిక్షణ లేకపోయినట్టయితే, సమతూకం లేకపోతే, ఎందుకు రేవంత్ రెడ్డి గారే బహిరంగంగా చెప్పినట్టుగా నేను సోషల్ మీడియాలో చూశాను. ఆయన గతంలో ఎంపీగా ఉండగా, అవునయ్యా మేము మోసం చేస్తాము, మోసం చేయమని మీరు కోరుతున్నారు, అవును, మమ్మల్ని అనే ప్రయోజనం అంటే చెప్పి ఆయన అంటే మనసులో ఆవేదన ఉంది కదా, ఆయనకి తెలుసు కదా ఏం జరుగుతుందో. ప్రజలే మార్పు కోరుకోవట్లేదా అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే విత్తు ముందా చెట్టు ముందా అని. తుది బాధ్యత నాయకులది. వ్యవస్థను మారుస్తామని ప్రజలకు హామీలు ఇచ్చి వచ్చేవాళ్ళు నాయకులు. కాబట్టి ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజల మీద బాధ్యత పెడితే, అందులో ఒక పేద దేశంలో పేదరికము, అవిద్య, సరైన సేవలు అందకపోవటము, అధికార కేంద్రీకరణ, దాంతో ప్రయోజనోటు హక్కు, ఇది ఒక ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుతో ప్రభుత్వాలు వచ్చేది ఈ 4 ఉన్నప్పుడు చాలా కష్టమైనటువంటిది. అక్కడ దూరదృష్టి ఉన్న నాయకత్వం కావాలి. ఈ మొత్తాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని ఎలా సమన్వయం చేయాలి, ఎలాగ స్వల్పకాలికాన్ని, దీర్ఘకాలికానికి మధ్య వారధి కట్టాలి. స్వల్పకాలికం కోసం దేశ భవిష్యత్తును బలిపెడతానని మీరు చేస్తూ ఉంటే మీ పదవుల కోసం చెప్పని దానికి మూల్యం చెల్లించాలి సమాజం. అంచేత నాయకత్వం బాధ్యత తీసుకోవాలి తప్ప ప్రజలను తిట్టే హక్కు లేదు మీకు. ప్రజలు కోరకుండా ఇవన్నీ ఇస్తామని చెప్పింది మీరు. హామీలన్నీ ఒకప్పుడు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరిగే సమాజాన్ని ఇవాళ బానిసలుగా మార్చింది వాటి రాజకీయం. ఈ మాట నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రజలు కాదు మార్చుకున్నది. పేదరికం ఉన్నప్పుడు కూడా మీరే ఈ గ్రామాన్ని తెలంగాణ చూడండి, కోస్తాంధ్ర చూడండి, రాయలసీమ చూడండి, ఇంకే రాష్ట్రంలో చూడండి, మన ప్రజల్లో పౌరుషం ఉండేది.